ఎంతమంది ఎన్ని జోకులు వేసినా వివాహం బంధం అనేది గొప్పదనే ప్రతి విషయం అందరూ గుర్తుంచుకోవాల్సిందే. ఆ రిలేషన్షిప్ మరింత బలపడాలంటే ఆ బంధంలో అడుగుపెట్టిన ఇద్దరు కొన్ని ప్రమాణాలు చేసుకోవాలి. మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కొన్ని తప్పులైతే అసలు చేయకూడదు. ఎందుకంటే ఈ తప్పుల కారణంగానే అంత మంచి మీ బాంధవ్యంలో సమస్యలు వస్తాయి. అలా రాకుండా ఉండాలంటే మీరు ఇవి పాటించండి. పెళ్ళి అవ్వగానే చాలామంది ఇంకేముంది లైఫ్ మొత్తం అయిపోయింది అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. అలా కాదు, మీరు అందంగా ఉండాలి. సెల్ఫ్ లవ్ ఇంపార్టెంట్. మీరు అందంగా ఆనందంగా ఉంటేనే మీ రిలేషన్షిప్ బాగుంటుంది. కాబట్టి సెల్ఫ్ కేర్ లవ్ చాలా ముఖ్యం. హెల్త్ పరంగా కూడా జాగ్రత్త అవసరం. ఏదైనా విషయంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తే వెంటనే సాల్వ్ చేసుకోండి. అంతేకాకుండా మీ మధ్య గ్యాప్ వచ్చేలా చేసుకోవద్దు. దీనివల్ల రిలేషన్షిప్ దెబ్బతింటుంది. పొసెసివ్ వద్దు. మ్యారేజ్ అనగానే మనకంటూ ఒక వ్యక్తి మన జీవితంలో అడుగు పెట్టడమే. కానీ వారితో మనతోనే ఉండాలి, మనతోనే మాట్లాడాలనే స్వార్థం వద్దు. వారికి కూడా ఒక లోకం ఉంది, వారితో మాట్లాడనివ్వండి. అంతేకాని అనవసరమైన విషయాలకు కంగారు పడి పొసెసివ్గా ఉండొద్దు. వారికంటూ కాస్త స్వేచ్ఛనివ్వండి. దీంతో ఇద్దరి మధ్య రిలేషన్షిప్ బాగుంటుంది. పెళ్ళి అనేది మీరు ఇష్టంగా చేసుకోవాలి. అంతేకాని ఏవో ఒత్తిళ్ళు లోబడి కాదు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఏమనుకుంటున్నారు, సొసైటీ ఏమనుకుంటుందని పెళ్ళి మాత్రం చేసుకోకండి. దీనివల్ల మీరు మ్యారేజ్ని ఎంజాయ్ చేయలేరు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు మెంటల్లీ, ఫిజికల్లీ ఫిక్స్ అయినప్పుడే పెళ్లి జీవితంలోకి అడుగు పెట్టండి. అప్పటి వరకు మిగతా ఏమీ పట్టించుకోవద్దు. మ్యారేజ్ అనగానే అదేదో రొమాంటిక్ రిలేషన్షిప్ పార్ట్నర్స్ కాకుండా మంచి బడ్డీస్లా ఉండాలని ఉండొచ్చు. మీరు కేవలం భర్త, భార్యలానే ఉండాలనుకుంటే మీరు చాలా సంతోషాలు, జోక్స్ని మిస్ అవుతారు. కాబట్టి అంతకు మించిన ఫ్రెండ్స్లా ఉండటం అలవాటు చేసుకోండి. అచ్చంగా మీ క్లోజ్ ఫ్రెండ్స్తో